హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఐస్ అకాడమీ. ఈరోజు మనం డిఫరెన్సియేషన్ అనే టాపిక్ చూద్దాం. M1 సంబంధించి చాలా మంది టఫ్ అని ఫీల్ అయ్యే టాపిక్ అంటే M1లో మ్యాథ్స్లో మనకి M1 ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్లో టఫ్ అని ఫీల్ అయ్యే టాపిక్ ఏదంటే డిఫరెన్సియేషన్. మోర్ దాన్ 80%. కానీ చాలా ఈజియెస్ట్ మెథడ్, తక్కువ మెథడ్స్, తక్కువ ఫార్ములాస్ ఉన్నది అంటే కనుక డిఫరెన్సియేషన్. ఓకేనా? అది మీకు ఈరోజు అయితే అర్థమవుతుంది క్లియర్ కట్గా. సరే, డిఫరెన్సియేషన్లో మనం డిఫరెన్సియేషన్ ప్రాబ్లం చేసే కంటే ముందు మీకు దీంట్లో రెండు కాన్సెప్ట్ మీకు ఫస్ట్ అర్థం కావాలి. ఒకటి ఫార్ములాస్, ఫస్ట్ ఫార్ములాస్, తర్వాత మీకు ఏమర్థం కావాలంటే మెథడ్స్. రెండు కాన్సెప్ట్, ఒకటి ఫార్ములాస్, మెథడ్స్. అంటే మీకు ఎన్ని ఫార్ములాస్ ఉన్నాయనేది క్లియర్ కట్గా అర్థం కావాలా, ఎన్ని మెథడ్స్ ఉన్నాయి క్లియర్గా అర్థం కావాలా. లేదనుకోండి మీరు చదువుకుంటూ పోతా అంటారా, వస్తూనే ఉంటాయి, కన్ఫ్యూజ్గా ఉంటుంది. సో ఇవి రెండింటిపైన క్లారిటీ తెచ్చుకుందాం. ఫస్ట్ ఫార్ములాస్ అనుకున్నాం కదా, ఇవి ఫార్ములాస్ ఎన్ని ఉన్నాయంటే కనుక నంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉన్నాయి. మనం చదువుకుంటూ పోతా అంటే వస్తూనే ఉంటాయి. అలా కాకుండా దీని ఒక 5 to 10 minutes లోపల క్లోజ్ చేసేద్దాం. అంటే ఫార్ములాస్ అని నేర్చేసుకుందాం ఒక 10 minutes లోపల. అప్పుడు దీంతో మనం టెన్షన్ పడాల్సిన పని లేదు. తర్వాత మెథడ్స్ నంబర్ ఆఫ్ మెథడ్స్ వస్తూనే ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతూనే ఉంటాం. అలా కాకుండా మొత్తం ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఎన్నన్నా ఉన్నాయి టెక్స్ట్ బుక్లో, అవన్నీ తెచ్చి మనం ఎన్ని మెథడ్స్లో సెట్ చేస్తాం అనేది కూడా డిస్కస్ చేద్దాం ఈరోజు. ఓకేనా? ఈ రెండింటిపైన క్లారిటీ తెచ్చుకుందాం. నెక్స్ట్ సెషన్లో కావాలంటే డైరెక్ట్ ప్రాబ్లమ్ చేద్దాం. ఓకేనా? ఈరోజు ఈ రెండు క్లారిఫై తెచ్చుకుందాం. ఓకే, సరే. ఫస్ట్ మనం ఫార్ములాస్ చూస్తే ఇంకా ఫార్ములాస్ మనకి 2 type ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. ఫస్ట్ దాన్ని మనం యూనిటరీ ఫార్ములాస్ అంటాం, నెక్స్ట్ డైరెక్ట్ ఫార్ములాస్ అంటాం. యూనిటరీ ఫార్ములాస్ అంటే ఏంటి సార్ అంటే కనుక, యూనిటరీ అంటే మనకి ట్రిగ్నామెట్రీలో వచ్చి ఉంటుంది. ఎగ్జాంపుల్కి మనకి sin square theta plus cos square theta is equal to 1 అని రాస్తామా. తర్వాత ఏం రాస్తాం మనం, secant square theta minus tan square theta is equal to 1. ఇది secant square theta ప్లస్ మైనస్, ఇది కూడా కన్ఫ్యూజ్ ఉంటుంది. తర్వాత cosecant square theta minus cot square theta is equal to 1. ఇది కూడా కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నట్లు ఉంటుంది. కాబట్టి దీన్ని సింపుల్గా షార్ట్ కట్లో గుర్తుపెట్టుకుందాం. SC ST CC. సో మనం ఇది SC SC ST CC అర్థమైందా? సో మనం ఏం చేసినామంటే, మన ఫ్రెండ్స్ ఉన్నారు, మన ఫ్రెండ్స్ మనతో పాటు చదువుకున్న డిప్లొమా స్టూడెంట్స్ కానీ బీటెక్ స్టూడెంట్స్ కానీ, సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ సర్టిఫికేట్ తీసుకున్నారు. అంటే మనం అర్థమయ్యే దానికోసం ఇది ఒక ప్యాటర్న్ లాగా లాజిక్లా గుర్తుపెట్టుకున్నాం. అంటే SC ST వాళ్ళు కోర్స్ కంప్లీట్ అయిపోయింది, సో CC సర్టిఫికేట్ తీసుకునేకపోయినారు అని చెప్తాను. అంటే SC ST వాళ్ళు CC సర్టిఫికేట్ తెచ్చుకునేకపోయినారు. అర్థమైందా పాయింట్? సో ఫస్ట్ లెటర్ SC వస్తుంది, తర్వాత ST వస్తుంది, తర్వాత CC వస్తుంది. ఫస్ట్ దానికి ప్లస్, తర్వాత మైనస్. అంటే మీకు జస్ట్ కన్ఫ్యూజ్ కాకుండా ఉండే దానికోసం ఈ షార్ట్ కట్ని యూజ్ చేస్తున్నాం మనం. ఓకే, సరే. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు క్లియర్ కదా, sin square theta plus cos square theta is equal to 1, secant square theta minus tan square theta is equal to 1, cosecant square theta minus cot square theta is equal to 1. ఇదంతా క్లియర్. ఇప్పుడు మనం ఇవి యాక్చువల్గా మనం ఏమనుకుంటామంటే ట్రిగ్నామెట్రీ ఫార్ములాస్ అనుకుంటాం. ఇవి తీసుకొచ్చి మనం మ్యాథ్స్లో యూజ్ చేస్తాం, అంటే డిఫరెన్సియేషన్లో యూజ్ చేస్తాం. దాన్ని మనం యూనిటరీ ఫార్ములాస్ అంటాం. వీటిని మనం ఎలా అర్థం చేసుకొని ఎలా ప్రిపేర్ కావాలంటే చూడండి, మనకు ఫస్ట్ ఫార్ములా ఏముంది, sin square theta plus cos square theta is equal to 1 కదా. sin square theta plus cos square theta 1 అని మనం ట్రిగ్నామెట్రీలో నేర్చుకుంటాం. ఇక్కడ మనం ఎలా అప్లై చేయాలి దీన్ని, sin square theta is equal to ఎంత అంటే ఈ cos square ని ఆ సైడ్ పంపించి 1 minus cos square theta అని రాయగలగాల. సేమ్ అదే విధంగా sin square theta అంటే మనకు అర్థమైంది. అదే sin theta అంటే ఈ స్క్వేర్ ఇక్కడ పై రూట్ అవుతుంది సార్, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 minus cos square theta రాయొచ్చు సార్ అని చెప్పాలా మీరు. అర్థమైందా? సేమ్ అదే విధంగా అదే ప్యాటర్న్లో ఇక్కడ చూడండి, సేమ్ sin square theta plus cos square theta is equal to 1. నేను ఇప్పుడు cos square theta ఫార్ములా కావాలనుకుంటే సో మనం ఏం చేస్తాము, ఒక నిమిషం ఏదో స్ట్రక్ అయిపోయింది. ఓకే, cos square theta is equal to 1 minus sin square theta రాయొచ్చు. అదే నాకు cos theta కావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 minus sin square theta రాయొచ్చు. అర్థమైందా లాజిక్? అంటే ఇక్కడ చూడండి, మనం మ్యాథ్స్లో ట్రిగ్నామెట్రీలో ఈ ఫార్ములాస్ యూజ్ చేస్తాం, డిఫరెన్సియేషన్లో యూనిటరీ ఫార్ములాస్ అంటే ఇవి యూజ్ చేస్తాం. అంటే sin theta ప్లస్ మనం ఏది యూజ్ చేస్తాం, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 minus cos square theta యూజ్ చేస్తాం. అదేవిధంగా cos theta ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 minus sin square theta యూజ్ చేస్తాం. సో ఇది మనకి సైన్ నుంచి వచ్చిన, అంటే sin square theta plus cos square theta is equal to 1 అనే యూనిటరీ ఫార్ములాస్ నుంచి వచ్చిన ఫార్ములాస్. అర్థమైందా? సో ఇదే విధంగా మనం నెక్స్ట్ వీటిని కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేస్తామంటే చూడండి, సరే. నెక్స్ట్ ఫార్ములా ఏముంది మనకు, secant square theta minus tan square theta is equal to 1. అర్థమైంది కదా? ఇప్పుడు మీకు ఎలా రాయొచ్చు దీన్ని, secant square theta is equal to 1 plus tan square theta రాయొచ్చు. అదే నాకు secant theta కావాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 plus tan square theta రాయొచ్చు. లేదు నాకు tan square theta కావాలంటే tan square theta is equal to 1 minus secant square theta, మైనస్ని మనం లోపల పంపిస్తే ఇది tan square theta is equal to ఇది secant square theta -1 కింద మారిపోతుంది. అర్థమైందా ఫార్ములాస్? అదే నాకు ఓన్లీ tan theta కావాలా, స్క్వేర్ చేయండి, స్క్వేర్ -1. ఈ విధంగా మీరు ఫార్ములాస్ డిరైవ్ చేయొచ్చు. ఎన్ని డిరైవ్ చేయొచ్చు సార్ అంటే ఇక్కడ చూడండి, sin square theta plus cos square theta is equal to 1 కదా. sin square theta is equal to 1 minus cos square theta అనేది ఒక ఫార్ములా అనుకుంటే ఇది రెండో ఫార్ములా. అదే విధంగా మనం ఇక్కడ cos square theta is equal to 1 minus sin square theta థర్డ్ ఫార్ములా అనుకుంటే ఇది ఫోర్త్ ఫార్ములా. అట్లా sin square theta plus cos square theta is equal to 1 నుంచి మనం 4 ఫార్ములాస్ డిరైవ్ చేసినాం.
మరి ఇక్కడ నుంచి 4 ఫార్ములాస్ డిరైవ్ చేయొచ్చు. అర్థమైందా? ఇవి ఇప్పుడు మనకి ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 3 జా 12 ఫార్ములాస్ ఉన్నాయి మనకు. ఈ 12 ఫార్ములాస్ మనం ఏం చేస్తామంటే డైరెక్ట్ బై హార్ట్ చేస్తాం మనం డిఫరెన్షియేషన్. అలా బై హార్ట్ చేయొద్దండి. మనం డిరైవ్ చేసేది ప్రాక్టీస్ చేయండి. మీకు ఈ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఎలా డిరైవ్ చేయాలో నేను నీట్‌గా నేర్పిస్తాను. జస్ట్ ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా! మీరు ఏం బై హార్ట్ చేయొద్దండి. ఏది బై హార్ట్ చేయొద్దు. ఎక్సెప్ట్ ఈ ఫార్ములా. మీరేం మిగతావేం బై హార్ట్ చేయొద్దు. జస్ట్ అర్థం చేసుకోండి అంతే. sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా 1, secant స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా 1, cosecant స్క్వేర్ థీటా మైనస్ cot స్క్వేర్ థీటా 1. ఇదొక్కటే బై హార్ట్ చేయండి. ఎస్సీ, ఎస్టీ, సీసీ సింపుల్‌గా. క్లియర్ కదా! సో ఇక్కడితో మనకి యూనిటరీ ఫార్ములాస్ అర్థమైపోయినాయి. 12 ఫార్ములాస్. నెక్స్ట్ ఏం కావాలా మనకు? డైరెక్ట్ ఫార్ములాస్ కావాలా. ఇవి ఎట్లా ప్రాక్టీస్ చేస్తామంటే ఇది ఎరేజ్ చేసేద్దాం, మనకు అడ్డం ఉంది. నెక్స్ట్ మెథడ్లో డైరెక్ట్ ఫార్ములాస్ కావాలా. డైరెక్ట్ ఫార్ములాస్ అంటే ఇది కూడా అంతే. మీరు ఎంతసేపు dy/dx ఆఫ్ sin theta ఈజ్ ఈక్వల్ టు cos theta అంటారు. అది అయిపోయిన తర్వాత dy/dx ఆఫ్ cos theta అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు. లేదంటే ఇక్కడ కొంతమంది చెప్తారు dy/dx ఆఫ్ cos theta అంటే sin theta అని. అదే dy/dx ఆఫ్ నెక్స్ట్ tan theta చెప్పాలంటే ఇక్కడ నుంచి కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోతుంది మనకు. సో ఈ కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ కూడా ఒక చిన్న షార్ట్ కట్ చెప్తాను మీకు, ఈజీగా ఉంటుంది అట్లా. సో sin theta, cos theta, tan theta లైన్గా రాయండి. sin కి ఆపోజిట్ ఎవరు? కోసికెంట్. cos కి ఆపోజిట్ ఎవరు? సీకెంట్. tan కి ఆపోజిట్ ఎవరు? cot theta. ఇట్లా 1 by 1 రాయండి. ఇదేమైనా కన్ఫ్యూజ్ ఉందా? టఫ్ ఉందా? ఏమీ లేదు, సింపుల్గా రాసిన. రాసిన తర్వాత ఈ లైన్ పేరు 1, ఈ లైన్ పేరు 2. ఓకే, ఇది కూడా రాసినాం సార్. నెక్స్ట్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఇట్లా ఒక యారో మార్క్స్ పెట్టుకుందాం. పెట్టిన తర్వాత ఏముంది సార్ మనకి యూజ్ దీనివల్ల అంటే చూడండి ఒకసారి. d/dx ఆఫ్ sin theta అంటే cos theta, d/dx ఆఫ్ cos theta అంటే sin theta, d/dx ఆఫ్ tan theta అంటే ఇది సెకండ్ లైన్ ఉంది కదా, ఇక్కడ 2 మీనింగ్ ఏమంటే ఈ సెకండ్ లైన్ లో ఉండే ఆన్సర్లకి స్క్వేర్ వస్తుందని గుర్తు చేసే మీకు ఈ 2 అంటే d/dx ఆఫ్ tan theta అంటే సీకెంట్ స్క్వేర్ theta అని మీనింగ్. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఏం చేసాము? d/dx ఆఫ్ sin theta అంటే cos theta అని తీసుకున్నాం, సైన్ రాసినాం. అదేవిధంగా d/dx ఆఫ్ సీకెంట్ థీటా అడిగినా అనుకోండి, ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఒక సీకెంట్ థీటా ఈ సైడ్ వచ్చింది, ఆ సైడ్ ఆ సీకెంట్ థీటా అట్లే ఉంటుంది కదా ఒకటి, ఈ tan ఆ సైడ్ పోయింది. అర్థమైందా? ఓకే, నెక్స్ట్ d/dx ఆఫ్ నెక్స్ట్ cot theta. d/dx ఆఫ్ cot theta అంటే ఏం రావాలా? సెకండ్ లైన్ లో ఉన్నాడు వీడు, అంటే ఏం రావాలా మనకు? cosecant స్క్వేర్ theta. నెక్స్ట్ d/dx ఆఫ్ cosecant theta అంటే ఈ cosecant ఈ సైడే ఉంది, కాట్ వచ్చింది. అర్థమైందా ఎట్లా రాసిన ఫార్ములాస్? ఏదో ఒకటి మిస్ అవుతుంది కదా, ఆ మిస్ అయ్యేది ఏంటంటే ఎక్కడైతే మనకు డిఫరెన్సియేషన్లో క్వశ్చన్లో సి ఉంటుందో, అంటే కాస్ కావచ్చు, కాట్ కావచ్చు, కొసికెంట్ కావచ్చు, వీళ్ళకి మైనస్లు వస్తాయి. అంటే డిఫరెన్సియేషన్లో సి అనే వర్డ్ క్వశ్చన్ ఉంటే ఆన్సర్లో మైనస్లు వస్తాయి, అంతే. దీన్ని మీరు బైహార్ట్ చేయాల్సిన పని లేదు, అర్థం చేసుకుంటే చాలా, అంతే. ఓకేనా? సరే, ఇవి నేర్చుకున్నాం సార్. నెక్స్ట్ హెచ్ఎక్స్ ఫార్ములాస్ వస్తాయి కదా, అవి కూడా సేమ్ కదా. d/dx ఆఫ్ సైన్ హెచ్ఎక్స్ కాస్ హెచ్ఎక్స్, d/dx ఆఫ్ కాస్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ హెచ్ఎక్స్, d/dx ఆఫ్ tan హెచ్ఎక్స్ సీకెంట్ స్క్వేర్ హెచ్ఎక్స్, d/dx ఆఫ్ సీకెంట్ హెచ్ఎక్స్ సీకెంట్ హెచ్ఎక్స్ ఇంటూ tan హెచ్ఎక్స్, d/dx ఆఫ్ కాట్ హెచ్ఎక్స్ మైనస్ కొసికెంట్ స్క్వేర్ హెచ్ఎక్స్, d/dx ఆఫ్ కొసికెంట్ హెచ్ఎక్స్ మైనస్ కొసికెంట్ హెచ్ఎక్స్ ఇంటూ కాట్ హెచ్ఎక్స్. క్లియర్ కదా? మొత్తం చూడండి, ఇక్కడ ఒక 6 ఫార్ములాస్, హెచ్ఎక్స్ ఒక 6 ఫార్ములాస్, రెండు మీరు నేర్చుకునే పని లేదు. అర్థమైందా? ఇలా మనం ఫార్ములాస్ని అర్థం చేసుకుంటాం అంతే. ఇంకా తర్వాత ఇప్పుడు ఇంతకుముందు మనం 12 ఫార్ములాస్ నేర్చుకున్నాం, ఈ ఒక 12 ఫార్ములాస్ 24 ఫార్ములాస్ అయినాయి. ఇంకా అటు ఇటు తిప్పి మొత్తం మనం టెక్స్ట్ బుక్లో ఉన్న డిఫరెన్సియేషన్ అంతా నేర్చుకునే లోపల ఇంకొక మహా అంటే 6 ఫార్ములాస్ వస్తాయి. అయిపోయి కంప్లీట్. ఉన్న ఫార్ములాస్ అన్ని నేర్చుకున్నాం, ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఏం లేదు, ఇంకా డైరెక్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోవచ్చు. ఇంతవరకు నేను చెప్పిన ఫార్ములాస్ని మీరు ఏమైనా కూర్చొని బ్యాడ్ చేసినట్లు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదు, యూనిటరీ ఫార్ములాస్ మనకు ఆల్రెడీ తెలుసు. సో ఒకసారి షార్ట్ రివిజన్ చేద్దామా ఈ ఫార్ములాస్ని? ఇక్కడ చూడండి, ఎస్సీ, ఎస్టీ, సిసి ప్లస్ మైనస్ sin స్క్వేర్ థీటా ప్లస్ cos స్క్వేర్ థీటా 1, secant స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా 1, cosecant స్క్వేర్ థీటా మైనస్ cot స్క్వేర్ థీటా 1. అయిపోయి, ఇది కంప్లీట్. డిఫరెన్సియేషన్ ఫార్ములాస్ కావాలా? సైన్, కాసు, టాను, కొసికెంట్, సీకెంట్, కాటు మనకు తప్ప ఎవరికి అర్థం కాదు ఇది ఏం రాసుకుంటున్నాం అనేది. అర్థమైందా? d/dx ఆఫ్ sin x cos x, d/dx ఆఫ్ cos x sin x, d/dx ఆఫ్ tan x secant స్క్వేర్ x, d/dx ఆఫ్ secant x ఇంటూ tan x, d/dx ఆఫ్ cot x cosecant స్క్వేర్ x, d/dx ఆఫ్ cosecant x ఇంటూ cot x. అయిపోయి ఫార్ములాస్. చిన్న షార్ట్ కట్ కదా, పెద్ద కన్ఫ్యూజ్ అయ్యే పని లేదు మీరు. ఓకే సార్, ఓకే సార్. ఇప్పుడు ఫార్ములాస్ వరకు మనం క్లియర్. మనం ఫస్ట్ ఏమనుకున్నాం? ఫార్ములాస్ని క్లియర్ చేద్దాం అనుకున్నాం. ఫార్ములాస్ క్లియర్ అయిపోయినాయి, ఇంకేం లేవు. ఫార్ములాస్లో కూడా 2 ఉన్నాయి సార్. ఫార్ములాస్లో 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఒకటి యూనిటరీ ఫార్ములాస్, డైరెక్ట్ ఫార్ములాస్, రెండు నేర్చుకున్నాం సార్. ఇంకేం లేదు. ఇంకేం నేర్చుకోవాలా మనం? మెథడ్స్ నేర్చుకోవాలా. ఎన్ని మెథడ్స్ ఉన్నాయో చూద్దాం. సరే,
మనకున్న మొత్తం డిఫరెన్సియేషన్లో మనం నేర్చుకోవాల్సినది ఫార్ములాస్ ఒకటి, మెథడ్స్ ఒకటి. ఫార్ములాస్ యూనిటరీ ఒకటి, డైరెక్ట్ ఒకటి. ఫార్ములాస్ మొత్తం కంప్లీట్ యూనిటరీ నేర్చుకున్నాం, డైరెక్ట్ ఫార్ములాస్ నేర్చుకున్నాం. ఇంకేం నేర్చుకోవాలా? మెథడ్స్ నేర్చుకోవాలా. సరే మెథడ్స్ ఎన్ని ఉన్నాయి సార్? నంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి కదా. ఏమీ లేవు మెథడ్స్, ఏమీ లేవు. చెప్తా చూడండి. ఏమున్నాయంటే మనం నేర్చుకున్న డైరెక్ట్ ఫార్ములాస్ ఇక్కడ నేర్చుకున్నాం కదా. ఈ డైరెక్ట్ ఫార్ములా నుంచి ఒక మెథడ్ ఉంటుంది, దాన్ని డైరెక్ట్ మెథడ్ అంటాం. అది మిస్ అయింది అనుకోండి, మనం ఏం నేర్చుకున్నాం? యూనిటరీ ఫార్ములాస్ నేర్చుకున్నాం. యూనిటరీ ఫార్ములాస్ నుంచి ఒక మెథడ్ ఉంటుంది. లేదు సార్ అది మిస్ అయిపోయింది, నెక్స్ట్ ఏముంటుంది? సబ్స్టిట్యూషన్ మెథడ్ ఉంటుంది. లేదు సార్ అది కూడా మిస్ అయిపోయింది, ఇంకేముంది? యూ ఇంటూ వి మెథడ్ ఉంది. లేదు సార్ ఇంకా మెథడ్స్ ఏమైనా ఉన్నాయా? ఉంది, యూ బై వి మెథడ్. ఇంకేమైనా ఉన్నాయా సార్? ఇంకేం లేవు, ఆపేసేయండి ఇక్కడికి ప్రాబ్లమ్స్. అంటే డిఫరెన్సియేషన్లో మొత్తం ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? మొత్తం 5 మెథడ్స్ ఉన్నాయి. 1 2 3 4 5 ఈ 5 మెథడ్స్ ఉన్నాయి. మొత్తం డిఫరెన్సియేషన్ మొత్తం టాపిక్ కంప్లీట్ చేస్తాం మనం. ఎటువంటి క్వశ్చన్ ఉన్నా కూడా మనం జస్ట్ ఈ 5 మెథడ్స్తోనే క్లోజ్ చేస్తాం. అర్థమైందా? సరే, ఇంకా డైరెక్ట్ మెథడ్ అంటే ఏంటి అంటే డైరెక్ట్ ఫార్ములా బేస్ పైన ఉంటుంది. ఎగ్జాంపుల్కి దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. dy dx ఆఫ్ x పవర్ n ఈజ్ ఈక్వల్ టు అంటే n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 అనేది బేసిక్ ఫార్ములా. దీనిపైన చేసే ప్రాబ్లమ్స్ని మనం డైరెక్ట్ మెథడ్స్ అంటాం. ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అంటే ఇంకా dy dx ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ sin x అని అనుకోండి, మీకు తెలుసు కదా ఆన్సర్ cos x రాస్తారు. అలా కాకుండా dy dx ఆఫ్ x పవర్ 4 అని ఇచ్చాను అనుకోండి, మనకు ఫార్ములా తెలుసు కదా x పవర్ 4కి n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 అంటే n ప్లస్లో 4 ఉంది కాబట్టి నేను ఏం చేస్తా? 4 ఇంటూ ఎక్స్ పవర్ 4 మైనస్ 1 రాస్తా. తర్వాత 4 ఇంటూ ఎక్స్ క్యూబ్ రాస్తా. అంతే అయిపోయా. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏమి? మనం ఫార్ములాస్ అన్ని క్లియర్గా నేర్చుకున్నాం. ఇంకా నేర్చుకోవాల్సిన ఫార్ములాస్ 5 6 ఉన్నాయి, చిన్న చిన్నవి. అవి మధ్య మధ్యలో వస్తాయి. అవి అట్లే మనం నేర్చుకుంటూనే ప్రాబ్లమ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మీరు కూర్చొని ఈ రోజంతా ఫార్ములాస్ నేర్చుకొని రేపు వచ్చి క్లాస్ వినేంత పని అయితే లేదు. ఎందుకంటే మనం నేర్చేసుకున్నాం ఆల్రెడీ ఫార్ములాస్ని. బై హార్ట్ చేద్దండి. ఈ లాజిక్ ఈ షార్ట్ కట్ రాసుకొని నోట్స్లో మీరు ప్రాబ్లం చేసినప్పుడు ఇది రాసుకొని ఇది చూస్తూ మీరు ప్రాబ్లం చేయండి అంతే. ఓకేనా? బై హార్ట్ మాత్రం చేయొద్దు. నెక్స్ట్ మెథడ్స్ ఉన్న 5 మెథడ్స్ కదా. మనం ఒక్కొక్క క్లాస్లో 2 to 3 మెథడ్స్ చెప్పుకున్నాడు. మాక్సిమం ఒక 2 క్లాసెస్లో అంటే 1 అవర్ కూర్చుంటే మొత్తం ఈ డిఫరెన్సియేషన్ మొత్తం అయిపోతుంది ఒక 1 అవర్ కూర్చుంటే కనుక. కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, ఏం టెన్షన్ లేదు. మనం నెక్స్ట్ క్లాస్లో కావాలంటే దీనిపైన ప్రాబ్లమ్స్ అన్ని వర్కౌట్ చేద్దాం. ఓకే.